వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం తడికలపూడి వాస్తవ్యులు పిట్ట ఆదిత్య కుమార్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు పిట్ట రాధాకృష్ణ రిబ్కా గారు, సోదరి మౌనిక గారు సహకరిస్తున్నారు. కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి. డిసెంబర్ లోపట ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. తడకలపూడి నుండి మీ దాసులు రాధాకృష్ణ గారు, రెబ్కా గారు, మౌనిక గారు, ఆదిత్య కుమార్ ఇచ్చిన సహకారమును బట్టి దీవించండి. మీ దాసునికి ఇచ్చిన జన్మదినమును బట్టి కృతజ్ఞతలు. ఆదిత్యను నూతన సంవత్సరంలో కనికరించి కాపాడు. మీ కృప చూపించి వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిక చేయమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమున యోహాను సువార్త 21వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. చివరి అధ్యాయానికి వచ్చేసాం. యోహాను సువార్త మనము ప్రారంభించినటువంటి తారీఖు ఒక్కసారి మనం చూచినట్లయితే 6/8/2017 56:05 ఎపిసోడ్. ఇవాళ మనం 5692లో ఉన్నాం. అంటే సుమారుగా 90 ఎపిసోడ్స్ యోహాను సువార్త 21 అధ్యాయాల మీద మనం ధ్యానించినట్లు 91 వాక్య ఉపదేశాలు యోహాను సువార్త పైన. 4 సువార్తలు మనం మత్తయి సువార్త నుంచి కనుక చూచినట్లయితే 4 సువార్తలు 2016 ఏప్రిల్, 2017 నవంబర్, అంటే ఇంచుమించుగా సుమారుగా 19 మాసాలు 5115. అప్పుడు 5115 మనం క్రొత్త నిబంధన స్టార్ట్ చేసినప్పుడు ఎపిసోడు. ఇప్పుడు 5690, అంటే ఇంచుమించుగా మనం 570 ఎపిసోడ్స్ ఈ 4 సువార్తల మీద ధ్యానించాం. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమం లేదు. కానీ విశేషం చింతన ఏమిటంటే ₹1 కూడా లేదు ఈ పరిచర్యలో. నియర్లీ 6 lakhs డెఫిసిట్లో ఉంది. కనుక ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రండి. తదుపరి నేను 21వ అధ్యాయంలోకి వెళ్తాను. 21వ అధ్యాయము మొట్టమొదట 14 వచనాలు మనం చూస్తున్నప్పుడు యేసు తన శిష్యులకు 3వ పర్యాయము ప్రత్యక్షమగుట వ్రాస్తున్నాడు యోహాను. ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే యేసు భూమి మీద నుండి పరలోకానికి చేర్చుకొనబడబోతున్నాడు. పరలోకానికి ఆరోహణం కాబోతున్నాడు. ఈ 21వ అధ్యాయంలో పేతురు చెదరిపోయిన శిష్యులను, యేసు చెదరిపోయిన శిష్యులను పోగు చేస్తున్నాడు. చెదరిపోయిన శిష్యులను యేసు పోగు చేస్తున్నాడు. ఇక్కడ నేను కొన్ని మాటలు చెప్పాలి. అవి ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములో పుట్టారు ప్రవచన ప్రకారం. ఐగుప్తుకు పంపబడ్డారు ప్రవచన ప్రకారం. నజరేతులో పెరిగారు ప్రవచన ప్రకారం. యెరూషలేములో సేవ ప్రారంభించి చేశారు ప్రవచన ప్రకారం. యోర్దానులో బాప్తిసం తీసుకున్నారు ప్రవచనం ప్రకారం. రోగులను బాగు చేశారు, మృతులలో నుండి లేపారు ప్రవచనం ప్రకారం. పరిశుద్ధంగా జీవించాడు
ప్రవచనం ప్రకారం. సో ప్రవచనం స్క్రిప్చర్ బేస్డ్ లైఫ్ యేసుక్రీస్తుది. ఇంకా ఆయన పునరుద్ధారుడైన తర్వాత 40 రోజులు 11 పర్యాయాలు ప్రత్యక్షమైన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఆ సందర్భంలో in the last 40 days of Jesus Christ on the earth, before the ascension to the heaven, the conditions are miserable. The conditions are very much miserable and worst. చాలా దయనీయమైన పరిస్థితులు. ఆయన చనిపోయాడు, శిష్యులు చెదరిపోయారు. The mission was scattered. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. పరిచర్య గూడు చెదిరినట్లుగా చెదిరిపోయినట్లు అనిపిస్తుంది, కానీ చెదిరిపోదు, కట్టబడుతుంది. బికాస్ there is a God behind the mission, Jesus Christ. The one who unites the mission again, restores the mission again, and fulfill the scriptures again back. మరలా తిరిగి ఆయన కట్టువాడై ఉన్నాడు. ఏసే పరిష్కారం పోయిన నెలలో కూలిపోయింది. కమాన్, అర్థం చేసుకోండి. నేను 2001 డిసెంబర్ 18న ఏలూరులో హెచ్సివి ఏర్పడక ముందున్న సిటీ కేబుల్లో ఏసే పరిష్కారం ప్రారంభించాను. దానియేలు భక్తుడు కల్దియా, మాదియా, పారసీక రాజ్యాల్లో కంటిన్యూగా ప్రధానిగా ఉన్నట్టు నేను ఎన్ని రకాల మేనేజ్మెంట్స్ మారినా నేను మానకుండా నిరంతరంగా నేను ఎపిసోడ్స్ చేస్తూ వచ్చాను. 5150 ఎపిసోడ్స్ పైగా, 5650 ఎపిసోడ్స్ పైగా చేశాను ఒకే ఛానల్లో. బైబిల్ 3వ పర్యాయం A to Z కంప్లీట్ చేస్తున్నా, వర్స్ బై వర్స్. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ప్రోగ్రామ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన, ఇండియా రికార్డ్, ఏషియా రికార్డ్, లిమ్కా రికార్డ్, ఎన్ని రికార్డ్స్ సాధించిన ఈ గొప్ప కార్యక్రమం one day, one movement, without the notice, it was stopped by the management of cable TV. Without giving any notice, any alarm, they stopped because of my financial debt. నేను అప్పున్నానని 2 నెలలు ఆపేశాడు. ఒక రెండు క్షణాలు గుండె కొంచెం ఇటు అట్టు కొట్టుకుంది. కళ్ళ వెంబడి నీరైతే రాలేదు, కానీ చెమ్మ అయితే వచ్చింది. ఐ అండర్స్టూడ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ మీ ఆన్ దట్ సెకండ్. నేను వాళ్ళతో దెబ్బలాడలేదు, పోట్లాడలేదు. ఐ సెడ్ ఆమెన్, ఓకే, లెట్ ఇట్ బి, లెట్ ద మినిస్ట్రీ షిఫ్టెడ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, నాట్ మై సెల్ఫ్. నేను కాదు, దేవుని చేతులు పెట్టాలనుకుని ఐ సింప్లీ ప్రేడ్ టు గాడ్ అండ్ గివెన్ దిస్ మినిస్ట్రీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. దేవా, అయిపోయింది, చెదిరిపోయింది, ఆగిపోయింది. ఒకవేళ వాళ్ళు అనుకున్నారేమో వచ్చి కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని అడుక్కుంటాడు అనుకున్నారేమో. నో, దేవుడు తోకగా చేయడు. God has opened me 10 channels in the same city. Who refused to transmit my program, the same management, under the same management, the Christian channels are transmitting 10 episodes every day. Please understand the power of God. దేవుని శక్తిని మనం అర్థం చేసుకుందాం. చెదిరిపోయింది, అంతా అయిపోయింది, సాగర్ క్లోజ్ అయిపోయాడు అనుకున్నారు. కానీ దేవుడు 10 రెట్లు చేసి చూపించాడు. ఇవాళ నాకు కొంచెం బ్రాంకైటిస్ ప్రాబ్లం అనుకుంటున్నాను నేను. మరి నాకు సమంగా వాక్యం చెప్పడానికి దగ్గు వచ్చేస్తా, ఎక్కువసేపు మాట్లాడుతున్నాను. అయినా సరే మొండిగా మాట్లాడుతున్నాను. చాలా కొన్ని రోజులు రిపీట్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనారోగ్యం కారణంగా.
నేను మనవి చేస్తున్నాను, పేతురు గారు, యోహాను గారు, తోమా గారు అందరూ కూడా ఇంక అయిపోయింది చరిత్ర, 3.5 ఏండ్లు మనతో ఉన్న ప్రభు అయిపోయాడు, చనిపోయాడు, పదండి మనందరం పాత వృత్తికి వెళ్ళిపోదాం. Let us all go back to our old professions. వెనక్కి వెళ్ళిపోయారు. 21వ అధ్యాయంలో తిబేరియా సముద్రం దగ్గర వాళ్ళు చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయారు. దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్ మ్యాన్. వాళ్ళు చాలా అనుభవం ఉన్నటువంటి పల్లెకారులే. కానీ ఆ రాత్రి ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ఎక్కడ యేసు వారిని పిలిచాడో, ఎక్కడ యేసు వారికి 2 దోనెల చేపలను ఇచ్చాడో, ఆ యేసు ఇక లేడు అనుకొని వారు తిరిగి ఏ వల విడిచి వచ్చారో వాటిని తిరిగి చేపట్టారు. కానీ యేసయ్య వారిని వెతుకుతూ బయలుదేరాడు. That is the beautiful story written in John 21st chapter. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమునకు శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏమిటంటే, పేతురు గారు పోతా 8 మందిని పట్టుకుపోయాడు. మన సంఘాల్లో కూడా కొన్ని సందర్భాల్లో బ్రదర్స్ డిస్సాటిస్ఫాక్షన్తో చర్చి మానేసి వెళ్తూ కొందరిని తీసుకెళ్ళిపోతారు. అట్లాంటి వాడు అనమాట. తాను చెడ్డ కోతి వనమెల్లా జడిపిందని ఒక సామెత ఉంది. పేతురు గారు తాను డిస్టర్బ్ అయ్యి మిగతా వాళ్ళను డిస్టర్బ్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి వస్తే కౌన్సిల్ చేయకుండా వాళ్ళను కలుపుకొని వాళ్ళతో కలిసి వెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ పీటర్. చాలా సందర్భాల్లో మనం ఏదైతే నాయకత్వం బలం అనుకుంటామో అది మన బలహీనత అని ఎప్పుడు తెలుస్తుంది మనకు. ఇట్స్ నాట్ అవర్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ అవర్ వీక్నెస్. ఇట్స్ నాట్ అవర్ లీడర్షిప్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్ట్రక్షన్ ప్లాన్. అది ఓటమి అంచులకు నడిపే పతనమైన ప్రణాళిక తప్ప విజయానికి తీసుకెళ్లే బలాధిక్యత కాదు అని పేతురుకి ఎప్పుడు తెలుస్తుంది. మిత్రులారా, నేను ఒక డెసిషన్కి వచ్చాను. అదేమిటో తెలిసిన, భారతదేశంలో ఎన్నో వందల క్రైస్తవ ఛానల్స్ ఉన్నాయి. నేను డబ్బు లేక ఈ ఆక్సిజన్ స్పాన్సర్స్ డిసెంబర్కి రాకపోతే, ఐ టెల్ యూ, ఐ విల్ స్టాప్ ఆల్ ద పేమెంట్ ఛానల్స్. I will surely stop all the payment channels and I will go to the free channels and proclaim the gospel in 100 channels. 100 ఛానల్స్లో ఉచితంగా వాక్యం చెబుతాను. ఖచ్చితంగా ఆపేస్తా. పేమెంట్ ఛానల్స్ అన్నీ ఆపేస్తాను. డబ్బు లేకపోయిన సేవ ఆగదు, నడిపిస్తా. నాకు అర్థమైన యేసు ప్రభు ఆయన. నాకు అర్థమైన యేసు ప్రభు ఆయన. సేవ ఆగదు, సువార్త ఆగదు. క్రీస్తు రాకడ వరకు మనుషులు ఆగిపోవచ్చును, సంస్థలు ప్రయత్నించవచ్చును, పేతురు ఆగిపోవచ్చును, క్రీస్తు ఆగడు. క్రీస్తు పూనుకున్నాడు. జీసస్ began to restore and repair the conditions of disciples. శిష్యులకు నడుము కట్టుకొనుట నేర్పమని పేతురును హెచ్చరించడానికి బయలుదేరాడు యేసుక్రీస్తు. The same God who created the universe going behind the team of disciples to come back to the ministry and to come back to the vineyard of God and to come back to the evangelical program. My friends, నా స్నేహితులారా, నేను మనవి చేస్తున్నాను,
It is the work of God. Evangelism is the work of God. It's not comes from the human mind. It's from above. పరలోకం నుండి ఇచ్చాడు దేవుడు. The authority is from above. The finances will from above. డబ్బు పై నుండి, దేవుని నుండి, అధికారము దేవుని నుండి, పని దేవుని నుండి, జీతము దేవుని నుండి, బహుమానము దేవుని నుండి. ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ ద క్రిస్టియన్స్. క్రైస్తవ జనాంగమా, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి, క్రీస్తుని అర్థం చేసుకోండి. హిస్ హార్ట్ ఈజ్ బ్లీడింగ్. ఆయన గుండె రక్తం ద్రవిస్తోంది. జస్ట్ ఫర్ ద పెరిసింగ్ సోల్స్. నశిస్తున్న ఆత్మల కొరకు ఆయన గుండె ద్రవిస్తోంది. ఆయన గుండె ద్రవిస్తోంది. పేతురును వెతుక్కుంటూ బయలుదేరాడు. సాధారణంగా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ బయలుదేరతాడు నిరుద్యోగి. ఉపాధి ఇచ్చువాడు ఎప్పుడు బయలుదేరడు. కానీ ఇక్కడ యేసు ఉపాధి ఇచ్చువాడు, జీతం ఇచ్చువాడయుండి ఆయన ఈ శిష్యుల వెనక బయలుదేరి వెళ్తున్నాడు. టు ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్. వాళ్ళను వెనక్కి రమ్మని పిలవటానికి వెళ్తున్నాడు. చెదిరిపోయిన మనస్సులను బాగు చేయటానికి వెళ్తున్నాడు. బలహీనపడిన మనస్సులను బలపరచడానికి వెళ్తున్నాడు. సీమోను పేతురు, దిదుమానబడిన తోమా, గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలు, జబదయి కుమారులైన యోహాను, యాకోబు, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టానికి వెళ్ళిపోతానని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేస్తామని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రి ఏమీ పట్టలేదు. పేతురు గారు నేను వెళుతున్నాను, చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అని ప్రకటించాడు. ఇంకా చిన్న చిన్న వాళ్ళు కదా శిష్యులు, వీళ్ళ వెనకాల సీనియర్ మ్యాన్ అట్ట అన్నాడు, పెద్దవాడు అట్టున్నాడు, శిష్యత్రయంలో ఉన్నటువంటి యాకోబు, యోహానులు కూడా అతనితో ఉన్నారు. మరి మన పొట్టెట్లా పోషిస్తాం మనం? నేనొక్క మాట చెప్తాను, వినండి. ఎవరు దేవుని సేవకు సమర్పించుకున్నారో వారి పొట్ట వారు పోషించుకొననక్కరలేదు, దేవుడే పోషిస్తాడు. ఇట్స్ నాట్ మై వర్డ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ బైబిల్. సింహపు పిల్లలు ఆకలి కొనను, నా సేవకుడు ఆకలి కొనడు. రాజులు ఆకలి కొనను, నా సేవకుడు ఆకలి కొనడు. రాజైన అహాబు ఆకలి కొన్నాడు, కానీ ఏలియా ఆకలి కొనలేదు. సింహపు పిల్లలకైనా ఆకలి ఉంటుందేమో, దేవుని పిల్లలకు ఆకలి ఉండదు. God is the God of the promises. దేవుడు వాగ్దానములు ఇచ్చిన దేవుడు, నెరవేర్చేటువంటి దేవుడు. 27 సంవత్సరాలు I did not work anything. I did not work anyway. But God is feeding me very richly. God is feeding me very richly. దేవుడు నన్ను అత్యధికంగా పోషిస్తున్నాడు. Is it not true? Is it not true? ఇది నిజం కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పోషకుడు. ఏలియా పోషకుడు, నా పోషకుడు. ఎలీషా యొక్క పోషకుడు, నా పోషకుడు. అపోస్తల్స్ యొక్క పోషకుడు, నా పోషకుడు. నా దేవుణ్ణి నేను ఎరుగుదును. The one who created all the universe just by a word. సృష్టిని సృజించటానికి మాట వాడిన దేవుడు నన్ను పునర్నిర్మించటానికి తన రక్తాన్ని వాడాడు. తెలుసునా?
హౌ ప్రెషస్ ఐ యామ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ జీసస్. యేసు దృష్టిలో నేను, విశ్వాసమైన నీవు ఎంత 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 ప్రశస్తమైన వారమో ఎన్నడైనా ఆలోచించావా మిత్రమా? ఆలోచించు. ఒక వరాహము నేల వైపు చూచినట్టు చూడబాకు. ఒక వరాహము నేల వైపు చూచినట్టు చూడబాకు. నీ కన్నులు ఆకాశము వైపు ఉండేటట్లుగా ఎత్తుకో. కీర్తనాకారుడు 124వ సంకీర్తన అంటాడు, దాసుని కన్నులు యజమానుని తట్టును, దాసురాలి కన్నులు యజమానురాలు తట్టును చూచుచున్నట్లుగా దేవా నా కన్నులు నీ తట్టు చూస్తూ ఉన్నవి. నా కన్నులు నీ తట్టు చూస్తూ ఉన్నవి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. దేవుని వైపు నా కన్నులు చూస్తున్నాయి. కానీ ఆనాడు పేతురు తన బృందం తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి ఏమి దొరకలేదు. సూర్యోదయమగు వరకు వారు ప్రయాసపడుతున్నారు, ఏమి దొరకలేదు. బట్ ద సేమ్ జీసస్ who called them at the Luke 5, లూకా సువార్త 5వ అధ్యాయంలో గలిలయ సముద్రంలో పేతురును పిలిచి దోనె అడిగి 2 దోనెల చేపలు ఇచ్చిన అదే యేసు మళ్ళా డెస్పరేట్ కండిషన్స్లో ఉన్న అదే పేతురు దగ్గరకు వస్తున్నాడు. సూర్యోదయము అగుచున్నప్పుడు యేసు దారిన నిలిచెను. ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు. హౌ సాడ్ ఇట్ ఈస్. Many times we are not able to recognize Jesus who just stand behind us, who just stand beside us. మన వెనక నిలిచిన యేసును మనం గుర్తుపట్టడం లేదు. ప్రకటనలో యోహాను గుర్తుపట్టాడు. మన ప్రక్కన నిలిచిన యేసును మనం గుర్తుపట్టడం లేదు. పేతురు గుర్తుపట్టడం లేదు. ఆకాశమున ప్రత్యక్షమైనట్లుగా మన పైన ప్రత్యక్షమైన యేసును గుర్తుపట్టడం లేదు. సౌలు వలె ఉంటూ ఉన్నాము. ప్రభువా నీవెవడవని అడుగుతున్నాడు. ఎదురుగా నిలిచిన యేసును గుర్తుపట్టడం 8 మందిలో ఒక్కడికి చేత కాలేదు. కారణం మసకబారిన హృదయం. ఐహిక విచారముల చేత మసకబారిన హృదయం. నా గుండె దేవుని వాక్యంతో నిండి ఉన్నది. నేను ఆయన శక్తిని చూస్తున్నాను. ఆయనను నేను ఎరుగుదును, ఆయన నా కార్యము సఫలము చేయును అని చెప్పగలిగిన స్థాయిలో ఉండాల్సిన ఆ 8 అపోస్తలుల యొక్క గుండెలు మసకబారాయి. బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మై ఫ్రెండ్స్. మనం మనుషులము. అందుకే ఆయన మనకు అనుకరించాడు. అందుకే వారికి చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడే వరకు మేడగదిలో యెరూషలేములో ఉండండి, డోంట్ గో, వెళ్ళొద్దని చెప్పాడు. సో రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 4వ వచనం నుండి చెబుతాను. టైం అయిపోయింది. డిసెంబర్ 31 లోపల ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలి. If I can't come out of the debts, I will stop all payment channels. Simple. Please note this. I'll go for free channels. అర్థమవుతుందా? చూద్దాం దేవుడు నన్ను ఎట్లా నడిపిస్తాడో, నేను ఎట్లా నడవాలో, ఆయన ఎట్లా నడిపిస్తారో నేను వెయిట్ చేస్తున్నా. 17 ఏళ్ల ఒక ప్రోగ్రామ్ ఛానల్ నన్ను ఆపేస్తే నాకేమి బాధ రాలే. దేవుడు 10 రెట్లు చేశాడు దీన్ని. ఏమో డబ్బు కట్టలేనప్పుడు 100 రెట్లు చేస్తాడేమో, చూద్దాం. మీరు ఆక్సిజన్ స్పాన్సర్గా ముందుకు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం తడకలపూడి వాస్తవ్యులు పిట్ట ఆదిత్య కుమార్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాధాకృష్ణ గారు, రిబ్కా గారు, సోదరి మౌనిక సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్యంకై కృతజ్ఞతలు. బిడ్డ ఆదిత్య కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి.
రాధాకృష్ణ గారు, రిబ్కా గారు, మౌనిక గారిని దీవించండి. వారిచ్చిన సహకారమును బట్టి మీ కృప అనుగ్రహించండి. అలాగే మీ దాసుడు, మా ప్రియ సోదరుడు తానంకి కనకరాజు గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. ఈ దినం వారి యొక్క ప్రభువా కుటుంబ ఆదరణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని ఆదరించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. ఏ స్థితికై